స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడం కేవలం రిజర్వేషన్ల అంశం మాత్రమే కాదని బీసీలకు రాజకీయ సాధికారత, సామాజిక గౌరవం కల్పించే చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. ఈ నిర్ణయం ద్వారా రాబోయే రోజుల్లో వేలాది మంది బీసీలు క్షేత్రస్థాయి నాయకులుగా ఎదిగే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్ల పునరుద్ధరణకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ హనుమాన్ జంక్షన్ సెంటర్లో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు, జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చల్లమలశెట్టి రమేష్బాబు, టీడీపీ టౌన్ పార్టీ అధ్యక్షులు అట్లూరి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు చింతల అప్పారావు, కానుమోలు పీఏసీఎస్ అధ్యక్షులు దన్నే దుర్గారావు, అర్నేపల్లి సూరిబాబు, బెజవాడ కృష్ణ, కాకుల శ్రీను, తాడిశెట్టి శ్రీను, అమృతవల్లి సూర్యనారాయణ, అక్కినేని ధర్మరాజు, ముత్యాల సువర్ణరాజు, ఏఎంసీ డైరెక్టర్ గార్లపాటి రాజేశ్వరరావు, కొనకల్ల దుర్గారావు, భీమవరపు పాండురంగారావు, పూడి శివ, గండి శ్రీనివాసరావు, గరికిపాటి వెంకన్న, బేతా శేషు, జంపన హరికృష్ణ, మద్దాల నాగేశ్వరరావు, రంగారావు, అచ్చెన వెంకటేశ్వరరావు, రాయి మల్లికార్జునరావు, మొవ్వ వేణుగోపాల్, పొట్లూరి ఫణి తదితరులు పాల్గొన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్ల నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన ఉమ్మడి ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ఆధ్వర్యాన బీసీలకు 34% అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది నిన్న. ఈ సందర్భంగా మనందరం కూడా హర్షించదగ్గ విషయం ఇది. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో అతి ముఖ్యంగా ఉంది. ఆ ముఖ్యమైన ఘట్టాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో వాళ్ళు ఒక అడుగు ముందుకేసి 34% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి కృతజ్ఞతగా మేము ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చిన బీసీ మిత్రులకు, ఎస్సీ, ఎస్టీ మిత్రులందరికీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను.